మూసీ సుందరీకరణ పేరుతో చారిత్రక కట్టడాలను ధ్వంసం చేయబోతుంది రేవంత్ సర్కార్. నగరం చుట్టూ మొఘల్ అసఫ్ జాహీల రక్షణ గోడ ఉండగా దాని ధ్వంస రచనకు పూనుకుంది. సిటీ వాల్ కు మరణ శాసనం లిఖిస్తుంది. నాడు సుందరీకరణ పనులు ప్రజలకు వరంలా ఉంటే నేడు ప్రజలకు శాపంలా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాజెక్టు తయారైంది. హైదరాబాద్ సంపదను కాపాడుకునేందుకు రక్షణ కోసం నగరం చుట్టూ మొఘల్ చక్రవర్తులు రాతిగోడను నిర్మించారు. 1724 నుంచి 1740 వరకు 6 మైళ్ల పొడవుతో సిటీ వాల్ను పూర్తి చేశారు. చాదర్గఢ్ దగ్గర మొదలై నగరం చుట్టూ నిర్మించారు. అయితే శతాబ్ద కాలం పాటు హైదరాబాద్ నగరాన్ని కంటికి రెప్పలా కాపాడిన ఈ రాతిగోడను ఇప్పుడు ధ్వంసం చేయబోతుంది రేవంత్ సర్కార్. పేట్ల బుర్జు నుంచి ప్రస్తుత దవాఖానా వరకు 25 అడుగుల వరకు ఎత్తైన సిటీ వాల్ ఇప్పటికీ ఉంది. నేటికి దాన్ని పోలీస్ శాఖ, రవాణా శాఖల కార్యాలయాలకు ప్రహరీలుగా వినియోగించుకుంటున్నారు. ఇంతటి చారిత్రాత్మక కట్టడాన్ని కూల్చేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ సిటీ వాల్ గా పేర్కొన్న ఈ రాతిగోడకు మొత్తం 13 దర్వాజలుండేవి. నగర సంపదను పరిరక్షించేందుకు వీటిని ఉపయోగించారు. అయితే కాలక్రమేణా 3 దర్వాజలే మిగిలాయి. అయితే ఈ మూడింటిలో కూడా నాడు చంద్రబాబు పాలనలో నగర అభివృద్ధి అంటూ అఫ్జల్గంజ్ దర్వాజాను కూల్చింది. ఆ తర్వాత ఇప్పుడు పురానాపూల్ దర్వాజా, డబీర్పురా దర్వాజాలు మాత్రమే మిగిలాయి. ఇక ఇప్పుడు చంద్రబాబు రూట్లోనే మళ్లీ చారిత్రక కట్టడాలను కూల్చేందుకు సిద్ధమయ్యాడు రేవంత్ రెడ్డి. ఇప్పటికే సుందరీకరణ నిర్మాణాల కింద సిటీవాల్ ప్రదేశంలో పేదల ఇండ్లను మార్కు చేశారు. దీంతో అనధికారికంగా సిటీ వాల్ను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనేది అర్థమవుతుంది. మూసీ సుందరీకరణ పేరుతో ఇప్పటికే చాలా మంది పేదల కుటుంబాలు గూడు చెదిరి రోడ్డున పడ్డాయి. ఇప్పటి వరకు ప్రకటనలు, కూల్చివేతలే తప్ప మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎలా చేస్తున్నారనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటి వరకు మూసీ సుందరీకరణ పనులన్నీ నిన్నటి అభివృద్ధి లక్ష్యాలకు వ్యతిరేకంగానే రేవంత్ సర్కార్ తీరు ఉంది. శతాబ్దాలుగా ఉన్న చారిత్రక కట్టడాలను సైతం లెక్క చేయకుండా కూల్చివేతలను తెగబడుతోంది. అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2.5 ఏళ్లుగా కూల్చివేతలే తప్ప ఒక్క ఇటుక వేసి అభివృద్ధి కట్టడమే చేపట్టలేదు. మూసీ సుందరీకరణ సంగతి అటుంచిదే, దాని పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ ను చేసుకునేందుకు రేవంత్ సర్కార్ పూనుకుందనే విమర్శలు వస్తున్నాయి. స్వార్థ రాజకీయాల కోసం తమ బతుకులు ధ్వంసం చేస్తున్నారని పేదలు ఆవేదన చెందుతున్నారు. మరి ఇప్పటికైనా ప్రజల మనోవేదనను అర్థం చేసుకుని అభివృద్ధి పనులపై ఈ సర్కార్